హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ఈరోజు మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి పుత్త భీమారెడ్డి గారు, కడప జిల్లా, కమలాపురం మండలం, కమలాపురం టౌన్ వారి గిత్తల షెడ్ వీడియోలో ఉన్నామండి. ఆ పెద్ద ఆయన 60 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఒక్కడే ఏకక్షేత్రాధిపత్యంగా ఆయనకున్న వయసుతో సంబంధం లేకుండా ఆ గిత్తల పశుపోషణకై ఆయన చేస్తున్న సేవ, వాటిని పెంచుతున్న విధానము, ఆ గిత్తలు ఎక్కడి నుంచి తెచ్చాడు ఏమి అనేది మీకు పూర్తి వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. 69 సంవత్సరాల వయసున్న ఈ పుత్త భీమారెడ్డి గారు ఒకప్పుడు సీనియర్ విభాగంలో ఎక్కడివైనా మొదటి బహుమతులు సాధించినటువంటి గిత్తలను పోషించినటువంటి సీనియర్ పశు పోషకులు అయినటువంటి పుత్త భీమారెడ్డి గారితో ఈరోజు పరిచయం చేసుకుందాం ఈ గిత్తల్ని. బాబాయ్, మీరు ఈ గిత్తలను ఏ ఊరు నుంచి కొన్నారు? పెద్దపుత్త నుంచి కొన్నా. పెద్దపుత్త నుంచి కొన్నారా? ఎంత కొన్నారు? ఏ వయసులో కొన్నారా? చిన్న వయసులోనే పనులు అయిపోయినాక తీసుకుంది. 95,000. 95,000. ఇప్పుడు ఈ గిత్త ఏ విభాగంలో దించాలనుకుంటున్నారు? ఇది నీ కేటగిరీ సేద్య దించాలి. సేద్య విభాగంలో దించాలనుకుంటున్నారు. ఈ గిత్తలతో పాటు మన గిత్తల షెడ్లో ఎన్ని గిత్తలు ఉన్నాయి బాబాయ్? ఈ 4 ఉన్నాయి మొత్తం. ఇది కాక 3 ఉన్నాయి. ఈ గిత్త కాకుండా 3 గిత్తలు ఉన్నాయి. 3 గిత్తలు, 2 గిత్తలు సేద్య విభాగంలో దిగవలసిన గిత్తలు, 2 ఓల్డ్ కేటగిరీలో దిగవలసిన గిత్తలు ఉన్నాయా? మిగతా గిత్తలను కూడా పరిచయం చేస్తామా బాబాయ్? ఈ గిత్త మనసు ఎలా ఉంటది బాబాయ్? చాలా పవర్గా ఉంటది. చాలా పవర్గా ఉంటుందా? ఇప్పుడు బండ తీసుకునే విధానం కానీ గిత్త ఏ విధంగా వెళ్తుంది? సూపర్గా విడిచారు. సూపర్గా ఉంటుంది. ఎక్కడికైనా మంచి ఇప్పుడు బేటాలలో పందెంలో దించాలా? పందెంలో దించితే బేటాల్లోనే సూపర్గా ఉంది. బేటాల్లో సూపర్గా ఉంటుంది. సూపర్గా ఇంతవరకు ఎక్కడ పందెంలో దించలే. ఇప్పుడు దించాలి. ఓకే బాబాయ్, ఆ గిత్తల దగ్గరికి వెళ్దామా? నువ్వురా. అడిగే ఈ గిత్త మీద చేయమంటా గిత్త మీద చేసి నేను అడిగిన దాంట్లో చెప్తాను. బాబాయ్, ఈ గిత్త ఏ విభాగంలో ఆడాలి బాబాయ్? ఇప్పుడు ఆడుతుంది బాబాయ్. ఇప్పుడు పెద్ద ఇది ఓల్డ్ కేటగిరీలో ఆడుతుంది. ఓల్డ్ కేటగిరీలోనా? ఇప్పుడు ఈ గిత్తను మీరు ఎక్కడ కొన్నారు బాబాయ్? గోసరాపల్లి 8.5 లక్షకు కొన్నా. గోసరాపల్లి 8.5 లక్షకు. ఇప్పుడు అది ఈ గిత్తను ఒకవేళ అమ్మేయాలనుకుంటే మీరు ఒకవేళ ఏం రేట్లో అడుగుతున్నారు? 25 లక్షలకు అడిగినారు. 25 లక్షలకు అడిగినారా? 25 లక్షలకు అడిగినా మీరు ఇవ్వలే. ఎందుకు బాబాయ్? ఈ గిత్తలతో మీరు పందెం ఆడి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనా? అదే ఒక సీనియర్ విభాగంలో మీరు ఇంతకుముందు ఉన్నప్పుడు మీ గిత్తలతో చాలా మంచి ప్రదర్శన ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు అదే విధంగా మీరు మళ్ళీ అవ్వాలనా? అదే విధంగా మళ్ళీ ముందుకు రావాలని. ఈ గిత్త ఇప్పుడు పందాలు ఆడిన కాడల్లా మంచి బహుమతులు సాధించాయా బాబాయ్? ఫస్ట్ ఒంటిమిట్ట, రాయచోట్లో 3వ పందెము, మళ్ళీ వచ్చి నందిమంగళం 3వ పందెము. ఎక్కడికి పోయినా ఈ గిత్త బహుమతి లేని ఇంటికి రాదంటారు. రాదు. నెక్స్ట్ ఆ పక్క ఉన్న గిత్త ఏ విభాగంలో ఆడుతుంది? అవి ఇంకా ఏదంటే దించాలో దించుతాం. ఒకసారి ఆ గిత్త దగ్గరికి పోదామా? అదే ఫ్రెండ్స్, ఈ గిత్తకు 25 లక్షలకు అడిగినా కూడా ఈ బాబాయ్ గారు ఇవ్వలేదంట. గిత్త మంచి వన్యమున్న గిత్త, కనుసైగల్లో కానీ గిత్త ఒడ్డు బాబు కానీ చాలా అందంగా నీట్గా ఉంది గిత్త. బాబాయ్ గారు 69 సంవత్సరాల వయసులో కూడా ఆయనకు ఎద్దల మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఈ గిత్తలను ఇంకా సాగుతున్నాడు. నాకు తెలిసి నేను కమలాపురంలో ఉన్నప్పటి నుంచి ఈయన ఇదే విధంగానే ఈ గిత్తలను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఇదే విధంగా కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు మాకు ఏమి తెలియని వయసులో ఈయనను చూసాము. అప్పట్లో మంచి గిత్తలను పోషించినటువంటి వ్యక్తి. బాబాయ్, ఈ గిత్త ఇప్పుడు ఏ విభాగంలో ఉంది బాబాయ్? సేద్య పెద్దల్లో ఓల్డ్ కేటగిరీలో కట్టాలని పెట్టుకోండి. ఈ గిత్తను ఓల్డ్ కేటగిరీలో కడుతున్నారు. ఈ 2 గిత్తలను ఇప్పుడు నెక్స్ట్ ఓల్డ్ కేటగిరీ విభాగంలో దించుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పందానికి ఎక్కడ పందెం ఉన్నా ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఈ 2 జతలను, ఈ 2 గిత్తను ఓల్డ్ కేటగిరీలో దించి అక్కడ ఉన్నటువంటి ఆ గిత్తను
ఈ చివరున్నటువంటి గిత్తను సేద్య విభాగంలో దించుతున్నారు. ఇలాంటి మంచి గిత్తలను పోషిస్తున్నటువంటి పుత్తా భీమారెడ్డి గారండి. పుత్తా భీమారెడ్డి గారు ఒకప్పుడు బాబాయ్ మీకు ఎద్దులు ఏ సంవత్సరంలో బాబాయ్ అప్పుడు సీనియర్ విభాగంలో ఉంది? సీనియర్ అంటే చాలా జ్ఞాపకం లేదు కానీ ఓల్డ్ కాడికి రాడి సీనియర్కి అమ్మినాము. అమ్మితే వాళ్ళ కాడ కూడా పెద్దగా ఇడిచినాయి అయ్యి. బాగా గిత్తగాడికి రా బాబాయ్. ఈ గిత్తని ఏ ఊర్లో తెచ్చారు బాబాయ్? ఇది ఏ ఊరంటే అది ఊరి పేరు రాలే. ఇప్పుడు మీరు పట్టుకున్న గిత్తని ఏ ఊర్లో తెచ్చారు? ఇది కోటం వీరశివాడి దగ్గర. కోటం వీరశివారెడ్డి వాళ్ళ గిత్త అది. ఇప్పుడు సేద్య విభాగాల్లో దీంట్లో బేటాలు వేస్తున్నారు కదా, బేటాలు ఏ విధంగా వెళ్తున్నాయి బాబాయ్? బాగా సూపర్గా వచ్చాను. సూపర్గా వస్తున్నాయా? గిత్త ఇది మంచి కలరు కానీ ఇప్పుడు ఈ గిత్తని ఈ కలర్ ఏ గిత్తని పిలుస్తారు బాబాయ్? దీని మామూలుగా దీని నలుపు గోస పెట్టాయి, ఇవన్నీ బాగున్నాయి. ఇది బాగా భయంకరంగా వచ్చాది, భయంకరమైన నడక బాగా వచ్చాది. ఇప్పుడు ఆ బయట ఉన్న గిత్తను ఈ గిత్తను సేద్య విభాగంలో చూస్తారు. ఈ రెండింటిని ఓల్డ్ కేటగిరీ. ఈ గిత్తను ఎన్ని లక్షలకి తెచ్చారు బాబాయ్? ఇది 1,70,000 తెచ్చి 4 ఏళ్ళు అయింది. ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరం తెచ్చి 4 సంవత్సరాల కింద తెచ్చారు. 4 సంవత్సరాలు ఉంటే మీరు ఈ గిత్తలను పోషిస్తున్నారు. ఈ వయసులో కూడా మీకు ఇంత ఓపిక ఎలా వచ్చింది బాబాయ్? ఓపిక అంటే మనం పెట్టుకున్నాం కదా, నెరవేర్చాలని పట్టుతాం. నెరవేర్చాలని ఈ 69 సంవత్సరాల వయసులో కూడా మీకు పట్టుదల పూరా. ఇప్పుడు గోపాలం బ్రహ్మయ్య అని పల్నాడు జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు, నీ మాదిరే. ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఒక్కడే తోలుతుంటాడు ఎద్దలను. ఆయనకున్న అభిమానం మీకున్న అభిమానం ఒకటే అనిపిస్తుంది నాకైతే. ఆయన కోర్టులోకి ఎక్కడికి పోయినా ఒక్కడే సారథ్యం చేస్తాడు. చూసారా మీరు ఆయన వీడియోలు ఎప్పుడన్నా? చూడలే, వీడియో తక్కువ నేను చూసేది. ఉండొచ్చు, గొప్పోళ్ళు ఉంటారు దాంట్లో. ఎందుకంటే కాదు కానీ ఆయన ఒక మంచి సారథ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. సారథ్యం ఒకటే కాదు, దానికి అన్ని ఉండాలి. ఊరికి సారథ్యం ఏం రాదు కానీ ఆయన సాకడము దాంట్లో నడుపుకోవడం అంటూ ఆయన తెలిసే అది ఒకరు తోలుతాడేది. ఇప్పుడు ఈ దాన మీరు ఎట్లా చేస్తారు బాబాయ్? మామూలుగా అందరూ ఉలవపిండి ముద్దలు పెట్టి పెడతారు, నేను ఆడిచ్చి పెడతా. ఉలవలు ఆడిచ్చి ఉడకబెట్టి పెడతారా? అట్లా నా పాల్చి అందరూ మామూలుగా ఉడకబెట్టి ఉత్త ఉలవలో పెడతారు. ఇదే ఫ్రెండ్స్, 69 సంవత్సరాల వయసులో కూడా ఈ గిత్తలను ఇలా పోషిస్తున్నటువంటి వ్యక్తి పుత్తా భీమారెడ్డి గారు. 69 సంవత్సరాల వయసు గల ఈ పెద్ద ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్.